ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయగుం విష్ణో విష్ణోశ్చ హృదయగుం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ అన్నారు. శివకేశవ భేదం అనేది మనకి లేదు. ఎందుచేతంటే మహాశివరాత్రి పర్వదినం వస్తోంది. ఆ మహాశంకరుణ్ణి ఆరాధిస్తే సమస్తమైనటువంటి ఫలితాలు కూడా మనకి కలుగుతాయట. శివుడు ఎవరిని పూజిస్తాడయా అంటే విష్ణువుని పూజిస్తాడట. విష్ణువు ఎవరిని పూజిస్తాడయా అంటే శివుని పూజిస్తాడట. అంచేత ఇద్దరూ ఒకటే అని చెప్పి మన భావాలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినమున ఆ శంకరుణ్ణి పూజించాలట. విష్ణు భక్తులందరూ శివుని పూజించాలట, శివభక్తులందరూ విష్ణువుని పూజిస్తూ ఉంటారట. ఇది ఎంత పురాణాల్లో ఉన్నటువంటి వచనాలు అనుకోండి. అంచేత మనం తప్పనిసరిగా మహాశంకరుడి యొక్క ఆశీస్సులు శివరాత్రి నాడు పొందాలి. ఎవరు పొందాలి అంటే గురుబలం లేని వారు తప్పనిసరిగా పొందాలట. గురుబలం ఉన్నవాళ్ళు ఎలాగ పొందుతారు? గురుబలం లేని వాళ్ళు ఎవరయ్యా అంటే మేషరాశి వారికి గురుబలం లేదు. అలాగే మిథున, కర్కాటక, కన్య, వృశ్చిక, మకర, మీనరాశుల వారికి గురుడి యొక్క బలం చాలా తక్కువ. అంచేత మహాశివరాత్రి నాడు స్వామిని ఏది అడిగితే అది ఇస్తాడట. అంచేత స్వామిని కొలవండి, ఆయన అనుగ్రహం పొందండి. మరి ఆయన అనుగ్రహంతో మన యొక్క వారఫలాలు అనేవి ప్రారంభించబడుతూ ఉంటాయి. అంచేత అటువంటి పర్వదినాన్ని మనం, శివరాత్రి పర్వదినాన్ని మనం సద్వినియోగం ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. అంచేత ఈ నెల 15 నుండి మనకి 15 నుంచి 22 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి చాలా యోగవంతమైన కాలం. రవి, రాహువు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు మీకు తృతీయంలో ఉన్నాయి. అంటే వార ప్రారంభంలో ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో చంద్ర సంచారం ఉన్నప్పటికీ ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. గురుడి యొక్క బలం ఉండడం వలన దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు వేగవంతంగా ముందుకు వెళ్ళగలగరు. అంటే వేగవంతంగా ముందుకు వెళ్ళగలుగుతారు చెప్పాలంటే. ఇంతే మరి విగ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదండి. కుటుంబ విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, వివాహాది శుభరూపమైన ప్రయత్నాలు, వివాహ, ఉద్యోగ, వ్యాపార, వృత్తుల్లో డెవలప్మెంట్స్, నూతనమైనటువంటి విషయాలన్నీ కూడా తప్పనిసరిగా మంచి రోజులు వస్తున్నాయి. కాబట్టి మీరు ముందుకు పెడతారు. తప్పనిసరిగా అనుకూలమైన వాతావరణం ఉన్నది. వార ప్రారంభం మిశ్రమైనటువంటి ఫలితాలున్న వారం మధ్యలో అన్నింటా విజయం సాధించగలుగుతారు. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు ఆహ్వానాలు ఉంటాయి. వృత్తులు చేసేటువంటి వారికి కూడా వృత్తిలో డెవలప్మెంట్స్ ఉంటాయి. ఈ వృత్తిలో కూడా గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, చేతి వృత్తి పనివారు, సంచార వృత్తులు, ఇటువంటి వృత్తులు చేసేవారందరికీ కూడా చేనేత వృత్తులు, ఒక సింగిల్ అతనే ఓనర్, అతనే వ్యాపారం చేసేవాడు ఉంటాడు, మొత్తం అంతా అతనే. అంచేత ఒక్కడే చేస్తూ ఉంటాడే. బయట బళ్ళ మీద తిరుగుతూ ఉంటాడు, మోటార్ సైకిల్ మీద తిరుగుతూ ఉంటాడు, బిజినెస్లు చేసే సంచార వ్యాపారస్తులు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా తప్పనిసరిగా అమావాస్య వెళ్ళినప్పటి నుంచే కూడా కాస్త అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మరి ఇలా ఉన్నాయి. మరి శని చూస్తే అర్ధాష్టమ శని 4వ స్థానంలో ఉన్నాడు కదా. అంటే శని వల్ల అయితే పెద్దగా ఇబ్బంది అయితే లేదు. అయితే మనం తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. అంటే అడ్డదోవల్లో వెళ్ళడం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, తప్పుడు చేసేటువంటి వ్యక్తుల యొక్క పంచను చేరడం, తద్వారా మీకు ఆ చీడ మీకు అడ్డుకుని తద్వారా మీకు ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి చెడు మార్గంలో వెళ్ళొద్దు, అధర్మ మార్గంలో వెళ్ళొద్దు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. సంఖ్యల్లో 2, ఆరాధనలో ఎక్కువగా శివారాధన చేయండి, శని భగవాను పూజించండి. మరి రంగులో మీరు గోల్డ్ కలర్స్ ఎక్కువ వాడండి, లైట్ కలర్స్ వాడండి. విజయం మీరు తప్పనిసరిగా సాధించగలుగుతారు.